Good morning to all. I welcome you all Vijayanagaram Online School YouTube channel. I am Jonnad Suresh, School Assistant Biology, ZPH School, Garubilli. Today we will discuss about nutrition chapter. In this chapter, now we are going to discuss regarding the health aspects of elementary canal. ప్రియమైన విద్యార్థులారా, విజయనగరం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం 10వ తరగతి జీవశాస్త్రంలోని మొదటి పాఠం పోషణకు సంబంధించి ఆహార నాళం యొక్క ఆరోగ్యము అనే అంశం గురించి చర్చిస్తాము. హ్యూమన్ ఎలిమెంటరీ కెనాల్ functions remarkably well when we are taking a balanced food, a healthy food. అనగా మన నిత్య జీవితంలో మనం పండ్లు, కూరగాయలు, పిండి పదార్థాలు, క్రొవ్వులు, మాంసకృతులు కలిగిన సంతులిత ఆహారమును గనక తీసుకున్నట్లయితే మన ఆహార నాళంలో జరిగే వివిధ రకాల క్రియలన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి. ఆహారము బాగా జీర్ణం అవుతుంది. సమ్టైమ్స్ we treat elementary canal badly. That means we are taking very excess amount of food material. We are taking masala foods, means junk foods, for several days. Sometimes we are eating food very hurried manner, and sometimes we are eating rich source of oily food materials for several days. These type of activities results in some problems in the elementary canal. మనము శక్తి కోసం, పెరుగుదల కోసం ఆహారాన్ని తీసుకుంటాము అని మీ అందరికీ తెలుసు. మనం ఎటువంటి ఆహారం తీసుకుంటున్నాము అన్నది ఒక ప్రధానమైనటువంటి అంశము. అయితే ఆహారాన్ని ఏ విధంగా తీసుకుంటున్నాము అన్నది కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశమే. పోషకాలతో కూడిన సంతులిత ఆహారాన్ని తీసుకున్నప్పుడు మన జీర్ణ వ్యవస్థలో, ఆహార నాళంలో ఎటువంటి ఇబ్బందులు కలగవు. కానీ మనం ఎప్పుడైనా ఆహారం తీసుకునేటప్పుడు పోషకాలు లేని ఆహారాన్ని తీసుకోవడం, అధికముగా క్రొవ్వులు కలిగిన, నూనెలు కలిగిన ఆహారాన్ని అనేక రోజులుగా తీసుకోవడం, మసాలాలు కలిగినటువంటి ఆహారాన్ని తీసుకోవడం, ఆహారం తీసుకునేటప్పుడు సరిగా నమలకుండా తొందరగా ఆహారాన్ని తీసుకోవడం వంటి చర్యలు చేయడం ద్వారా మన ఆహార నాళంలో కొన్ని సమస్యలు అనేవి ఉత్పన్నం అవుతాయి. అటువంటి సమస్యలలో ప్రధానమైనవి వాంతులు చేసుకోవడం, అజీర్ణంతో బాధపడడం, అలాగే ఆహార నాళంలో పుండ్లు ఏర్పడడం అనేవి సహజంగా ఆహార నాళంలో ఏర్పడే కొన్ని సమస్యలు. ద కామన్ ప్రాబ్లమ్స్ ఆర్ వామిటింగ్, indigestion, and the formation of ulcers in the intestines.
These are the common problems arised due to the overeating, eating hurriedly, and eating of oily food, excess amount of food for several days. Okay, now we will discuss about vomiting. Vomiting is the body's method of ridding itself of unwanted or harmful substances from the stomach. The peristaltic movement of the stomach and esophagus reverse their normal direction and the food is expelled. వాంతులు అనగా ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు మనం సాధారణంగా ఆహారాన్ని తీసుకున్నప్పుడు నోటిలో నమలబడిన ఆహార నాళము మరియు జీర్ణాశయంలో అలల వంటి చలనము ద్వారా ప్రవేశించడం మనం గమనిస్తాం. వీటినే పెరిస్టాల్టిక్ మూమెంట్స్ అని అంటాం. అయితే మనం ఎప్పుడైనా హానికరమైన రసాయనాలతో కూడిన ఆహారం, అధికముగా కొవ్వులు కలిగిన ఆహారం అనేక రోజులుగా తీసుకున్నప్పుడు, పాయిజనస్ ఫుడ్ తీసుకున్నప్పుడు మన యొక్క ఆహార నాళము వాటిని తట్టుకోలేకపోవడం వలన వాటిని మన శరీరం నుండి బయటకు పంపించడానికి చేసే ఒక ప్రయత్నమే వాంతి అని మనం పిలుస్తాము. అప్పుడు మన యొక్క జీర్ణాశయంలోనూ ఉన్నటువంటి ఆహారం ఏ విధంగా అయితే నోటి నుండి ఆహార నాళము ద్వారా జీర్ణాశయం లోపలకు పెరిస్టాల్టిక్ మూమెంట్ ద్వారా అలల వంటి చలనం ద్వారా ప్రవేశించిందో, అలాంటి అలల వంటి చలనమే తిరోగమన దిశలో జీర్ణాశయం నుండి పైకి నోటి ద్వారా బయటకు రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా వచ్చేటటువంటి వాంతుల సందర్భంలో మనం కొన్ని లక్షణాలను గమనిస్తాం. During this vomiting conditions, we feel some characteristics or symptoms. Those are feeling headache and nausea, and at throat we get bitter taste also sometimes. So why it is bitter? When it is bitter, if you are taking fat rich source, fat content material for several days, the stomach could not cope with this fatty material. So that is why stomach try to expel the food through the reverse peristaltic movement. మనం ఎక్కువ క్రొవ్వు బాగా వేయించిన నూనెతో కూడిన ఆహార పదార్థాలను తీసుకున్నప్పుడు, అనేక రోజులుగా తీసుకున్నప్పుడు జీర్ణాశయంలో ఏం జరుగుతుంది అనేది మనం ఆలోచన చేసినట్లయితే, క్రొవ్వులను జీర్ణం చేయడానికి మన శరీరంలో కాలేయము నుండి విడుదల అయినటువంటి కాలేయ రసం, లివర్ జ్యూస్, దీన్నే మనం బైల్ జ్యూస్ అని అంటాం. ఇందులో ఉన్నటువంటి లవణాలు అవి పెద్ద పరిమాణంలో ఉన్నటువంటి క్రొవ్వు అణువులను ఫ్యాట్ గాబ్యూల్స్గా, చిన్న క్రొవ్వు అణువులుగా మార్చడంలో సహాయపడుతుందని మనం గత పాఠంలో నేర్చుకున్నాం.
దీన్నే మనం ఎమల్సిఫికేషన్ లేదా ఎమల్షీకరణము అంటాం. ద కన్వర్షన్ ఆఫ్ లార్జ్ ఫ్యాట్స్ ఇంటూ సింపుల్ ఫ్యాట్ గ్లోబ్యూల్స్. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ఎమల్సిఫికేషన్. అయితే ఈ ప్రక్రియలో భాగంగా మనం అధిక మొత్తంలో క్రొవ్వులు తీసుకోవడం వలన ఎక్కువగా బైల్ జ్యూస్ విడుదల అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా మనం క్రొవ్వులను తినడం వలన మన యొక్క జీర్ణాశయంలో పైత్య రసం ఎక్కువ అయిపోయి ఆ యొక్క జఠర గ్రంథులు లేదా జీర్ణాశయం యొక్క గోడలు ఆ యొక్క పైత్య గుణాన్ని తట్టుకోలేక పైత్య రసముతో కూడిన సరిగా జీర్ణం కాని ఆహారాన్ని మన శరీరము నుండి బయటకు పంపడానికి ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నమే లో భాగంగా తిరోగమన పెరిస్టాల్టిక్ చలనం ద్వారా మన యొక్క జీర్ణాశయంలో ఉన్నటువంటి ఆహారం వాంతి రూపంలో బయటికి రావడం మనం గమనిస్తాం. అలాంటి సందర్భంలో మనం గొంతు దగ్గర చేదు రుచిని గమనించడం అనేది జరుగుతుంది. ఇటువంటి ఈ వాంతిని మనం బిలియస్ ఆర్ లివరిష్ ఆర్ గ్రీనిష్ వామిట్ అని అంటాం. When we have a greenish vomit, usually called as bilious or liverish, during this time we get a bitter taste, and it is often the results of eating excessive fat and rich meals over several days. The liver is unable to cope with the excessive fat, and then we get a feeling of nausea. మన శరీరంలో మన ఆహార నాళంలో ఏర్పడే రెండవ సమస్య ఇండైజెషన్, అజీర్తి అంటాం. అజీర్తి లేదా ఇండైజెషన్ అంటే ఏంటి అన్నది మనం ఆలోచన చేసినప్పుడు, if you are thinking about indigestion, and then what is indigestion? Difficulty in digesting food is generally termed as indigestion. ఆహారమును జీర్ణం చేసుకోవడంలో ఏర్పడే సమస్యనే అజీర్తి అని అంటాం. ఈ ఇండైజెషన్ రాకుండా ఉండాలంటే మనం తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి అనేది మనం ఆలోచన చేసినప్పుడు, ఆహారాన్ని తీసుకునేటప్పుడు విరామంగా సక్రమంగా వాటిని మెత్తగా నమలాలి. వృద్ధిగా సరిపడినంత నీటిని త్రాగాలి. సరళమైన పదార్థాలను ఆహారంగా తీసుకోవాలి. ఆహారం తీసుకున్న వెంటనే వేరే పనులు చేయడానికి ఉపక్రమించకుండా కొద్ది సమయం విరామం తీసుకోవాలి. ఓకే, సో వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ indigestion? How can we overcome this indigestion problem? So when you think about the healthy person can avoid indigestion problems by having simple, well-balanced meals, eating them in leisurely manner, thoroughly masticating the food, avoid taking violent exercise soon after eating food, drinking plenty of water and having regular bowel movements.
Okay, the third problem in the alimentary canal is ulcers. Ulcers also leads to indigestion problems. Who are suffering from ulcers? Most probably the persons who are busy with their works, who get into the habit of hurrying our meals and rushing from one activity to another without sufficient rest. ఎవరైతే వివిధ రకాల వ్యాపారాలు వృత్తులు కారణంగా సరైన సమయానికి ఆహారం తీసుకోరో, ఆహారం తీసుకున్న తర్వాత విశ్రాంతి తీసుకోరో, అధిక ఒత్తిడిని కలిగి ఉంటారో అటువంటి వారికి ఎక్కువగా అల్సర్లు లేదా పుండ్లు అనేవి ఆహార నాళంలో ఏర్పడతాయి. ఆహార నాళంలో ఏర్పడిన మరొక ప్రధాన సమస్య మలబద్ధకం, కాన్స్టిపేషన్. డ్యూ టు ఇంటేక్ ఆఫ్ ఫుడ్ వితౌట్ ఫైబర్, there is a problem occurring in the movement of bowel. In large intestine, the indigested material and the fecal matter will not freely move due to the lack of mucus and fiber. So that is why whenever we take food, we should have fiber in the food material. This fiber makes the food heavier and helps in free movement of the bowel and fecal matter in the alimentary canal, which helps us for the process of free defecation. Important topic is diseases due to malnutrition. Just before going to discussing about the malnutrition, we should recollect about balanced diet. What is balanced diet? Eating of food that contains all the nutrients in a appropriate portion, then it is considered as balanced diet. మనం తీసుకున్న ఆహారంలో పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వులు, విటమిన్లు, మినరల్స్, పీచు పదార్థాలు కావలసినంత పరిమాణంలో ఉన్నటువంటి ఆహారాన్ని సంతులిత ఆహారము లేదా బ్యాలెన్స్డ్ డైట్ అని పిలుస్తాం. అయితే కొన్ని సందర్భాల్లో కొంతమంది ఈ అవసరమైనటువంటి పోషకాలను సరిపడినంతగా తీసుకోకపోవడం వలన వారిలో పోషకాహార లోపము అనేది కలుగుతుంది. దీన్నే మనం మాల్ న్యూట్రిషన్ అని అంటాం. మాల్ న్యూట్రిషన్ అనగా మనము రోజు తీసుకునే ఆహారంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పోషకాలు లోపించినట్లయితే ఆ ఆహారాన్ని, ఆ పరిస్థితిని మాల్ న్యూట్రిషన్ అని అంటాం. దీన్నే మనం ఇంబ్యాలెన్స్డ్ డైట్ అని కూడా పిలుస్తాం. వాట్ ఈజ్ మాల్ న్యూట్రిషన్? Eating of food that does not have one or more than one nutrient in required amount is known as malnutrition. మాల్న్యూట్రిషన్కు కారణాలను కనుక ఆలోచన చేసినట్లయితే పేదరికము అనేది, సోషియో ఎకనామిక్ స్టేటస్, అనారోగ్యం, పూర్ హెల్త్, ఈ పోషకాలను గురించిన అవగాహన లేకపోవడం, డ్యూ టు ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ రిగార్డింగ్ ది న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్, అలాగే విల్ఫుల్ స్టార్వేషన్,
వివిధ కారణాలతో కావాలని ఆహారం తక్కువ తీసుకోకపోవడం అనేవి ఈ యొక్క పోషకాహార లోపానికి కారణాలుగా మనం చెప్తాం. మొదటి సంతానంకు రెండవ సంతానంకు మధ్య తక్కువ వ్యవధి ఉన్నప్పుడు కూడా పిల్లల్లో పోషకాహార లోపం కనిపించడానికి అవకాశం ఉంటుంది. డ్యూ టు ది మాల్న్యూట్రిషన్ that condition leads to causing some diseases. Before that, discussing about diseases, there are 3 types of malnutritions are there. పోషకాహార లోపాలు 3 రకాలుగా మనం చెప్తాం. ఒకటవది కేలరీల పోషకాహార లోపం, కేలరీ మాల్న్యూట్రిషన్. రెండవది సెకండ్ వన్ ప్రోటీన్ మాల్న్యూట్రిషన్, మాంసకృత్యుల పోషకాహార లోపం. థర్డ్ వన్ బోత్ క్యాలరీ అండ్ ప్రోటీన్ మాల్న్యూట్రిషన్. కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ ఆర్ ది రిచ్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. ఈ ఎనర్జీని, శక్తిని మనం క్యాలరీల్లో కొలవడం జరుగుతుంది. అందువలన మనం తీసుకున్న ఆహారంలో సరిపడినంత క్రొవ్వులు, పిండి పదార్థాలు లోపించినట్లయితే ఆ యొక్క ఆహారాన్ని లేదా ఆ యొక్క పరిస్థితిని మనం క్యాలరీ మాల్న్యూట్రిషన్ అని పిలుస్తాం. ఇన్ అవర్ డైలీ డైట్, ఇఫ్ ద ప్రోటీన్స్ మే నాట్ present in a sufficient amount, then it is called protein malnutrition. మనం తీసుకున్న ఆహారంలో మన శరీరానికి సరిపడినంత మాంసకృతులు కనుక లోపించినట్లయితే దాన్నే ప్రోటీన్ మాల్న్యూట్రిషన్ అని అంటాం. మనం రోజు తీసుకున్న ఆహారంలో పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వులు 3 కూడా తగినంత మొత్తాల్లో కనుక లేనట్లయితే ఆ పరిస్థితిని క్యాలరీ ప్రోటీన్ మాల్న్యూట్రిషన్ అని అంటాం. పోషకాహార లోపము అన్నదాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ 2 రకాలైనటువంటి పరిస్థితులను మనం గమనిస్తాం. రిగార్డింగ్ ది మాల్న్యూట్రిషన్, whenever you think, then you have to remember or recollect 2 types of conditions. Here we observe 2 conditions. In the first condition, due to lack of required amount of nutrients in the diet, due to deficiency of malnutrition, due to deficiency of required amount of nutrients in the diet. In the second condition, we observe due to intake of more nutrients, excess amount of food. So that is another condition. మొదటి కండిషన్లో మనం గమనిస్తే పోషకాలు లోపించడం వలన 2 రకాల వ్యాధులు చిన్నపిల్లల్లో మనం గమనిస్తాం. ఒకటవది క్వాషియార్కర్, రెండవది మరాస్మస్. ఇక సెకండ్ కండిషన్, అవసరానికి మించి ఎక్కువ మొత్తంలో పోషకాలు తీసుకోవడం వలన వచ్చేటటువంటి పరిస్థితి ఏంటంటే దాన్ని ఒబేస్ అని పిలవడం జరుగుతుంది. స్థూలకాయము అని అంటాం. సో ఫైనల్లీ we have understood that there are 3 diseases are causing due to the malnutrition. One is kwashiorkor, second one marasmus, third one obesity. క్వాషియార్కర్ అన్న పదము ఆఫ్రికన్ వర్డ్. క్వాషియార్కర్ అనగా నిర్లక్ష్యం చేయబడిన శిశువు అని అర్థం. ఎ నెగ్లిజిబుల్ చైల్డ్. దిస్ ఈజ్ డ్యూ టు ది
డెఫిషియన్సీ ఆఫ్ ప్రోటీన్స్. ప్రోటీన్ లోపం వలన క్వాషియార్కర్ అనే వ్యాధి వస్తుంది. శరీరానికి సరిపడినంత మాంసకృతులు లేకపోవడం వలన శరీర పెరుగుదల లోపిస్తుంది. పూర్ మజిల్ గ్రోత్. ఈ కణాలు పటిష్టంగా ఉండకపోవడం వలన వాటర్ ఎంటర్ ఇంటూ ది ఇంటర్సెల్యులర్ స్పేస్. కణాల మధ్యలో ఉండే కణాంతస్థ పదార్థంలో నీరు చేరిపోవడం అనేది జరుగుతుంది. అందువలన ఈ యొక్క పిల్లలు శరీరం ఉబ్బినట్లుగా, ముఖం ఉబ్బినట్లుగా, పెద్ద పొట్టతో కలిగి ఉండడం అనేది జరుగుతుంది. సిమ్టమ్స్ ఆఫ్ క్వాషియార్కర్. Due to the accumulation of water into the intercellular space, the body parts become swollen. Very poor muscles, swollen legs, fluffy face, difficulty to eat, diarrhea, dry skin are the symptoms of this kwashiorkor disease. Second one, marasmus. This is due to deficiency of both proteins and calories. మరాస్మస్ అంటే క్యాలరీలు మరియు ప్రోటీన్లు రెండూ లోపించినప్పుడు వచ్చే వ్యాధి. దిస్ ఈస్ డ్యూ టు ది deficiency of both proteins and calories. Generally, this disease occurs when there is an immediate second pregnancy or repeated childbirths. అనగా ఇద్దరు పిల్లల మధ్య తక్కువ కాల వ్యవధి ఉన్నట్లయితే, ఎక్కువ సంతానాన్ని పొందినట్లయితే ఆ తల్లి పిల్లలందరికీ కూడా తగినంత పోషకాలను ఇవ్వలేకపోవడం అనేది సహజంగా జరుగుతుంది. వాట్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ మరాస్మస్? వన్ ఈజ్ లీన్ అండ్ వీక్, స్వెల్లింగ్ ఇన్ జాయింట్స్ ఆఫ్ లింబ్స్, లెస్ డెవలప్డ్ మజిల్స్, డ్రై స్కిన్, diarrhea. These are the symptoms occur in the marasmus child. పిల్లడు చాలా సన్నంగా, బక్కపల్చగా, ఎముకలు బయటకు కనిపించేలాగా ఉండడం అనేది ఈ వ్యాధిలో మనం ప్రస్ఫుటంగా గమనించడం జరుగుతుంది. డ్రై స్కిన్, పొడిబారిపోయిన చర్మం, లూజ్ స్కిన్, చాలా పట్టి బయటకు లాగితే పైకి వచ్చేలా ఉండే చర్మం, అలాగే విరేచనాలతో బాధపడడం, ఆహారం తీసుకోవడానికి ఇబ్బంది పడడం అనేవి ఈ వ్యాధి యొక్క లక్షణాలు. The next important malnutrition disease is obesity. స్థూలకాయము అని అంటాం. దిస్ ఈజ్ డ్యూ టు ఓవర్ ఈటింగ్ అండ్ ఎక్సెస్ ఆఫ్ క్యాలరీస్ ఇంటేక్. అనగా అధిక మొత్తంలో శక్తినిచ్చే కొవ్వులు మరియు పిండి పదార్థాలను అవసరానికి మించి అధికముగా తీసుకోవడం వలన స్థూలకాయము అనేది ఏర్పడుతుంది. శక్తినిచ్చే పదార్థాలను అధికంగా తీసుకొని తద్వారా విడుదలైనటువంటి శక్తిని మనం ఉపయోగించకపోవడం వలన ఆ శక్తినిచ్చే పదార్థము విడుదల చేసినటువంటి శక్తి గ్లూకోజ్ అనేది మన శరీరంలో గ్లైకోజన్ రూపంలో నిల్వ చేయబడి ఉపయోగించకపోవడం వలన అవి తర్వాత ఎడిపోజ్ కణాలకు చేరి కొవ్వుగా మారి మన శరీరంలో చర్మం దిగువన
రక్తనాళాల లోపల, గుండె మరియు మూత్రపిండాల చుట్టూ చేరి స్థూలకాయత్వానికి దారి తీస్తుంది. స్థూలకాయత్వం గల పిల్లల్లో మనం గమనించేది వారి యొక్క శారీరక వయసు కంటే వారు అధిక బరువును కలిగి ఉంటారు. దే వైస్ మోర్ దాన్ దేర్ యాక్చువల్ వెయిట్ ఆఫ్ ది ఏజ్. ఇక ప్రధానంగా స్థూలకాయత్వానికి కారణాలు ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు, ఒకటి, అవసరానికి మించి అధిక మొత్తంలో పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం అయితే, రెండవది ఆ పోషకాల ద్వారా విడుదలైనటువంటి శక్తిని ఉపయోగించకపోవడం అనేది రెండవది. డ్యూ టు ఇంటేక్ ఆఫ్ మోర్ న్యూట్రియంట్స్. అండ్ ద సెకండ్ వన్, డ్యూ టు ల్యాక్ ఆఫ్ కన్జంప్షన్ ఆఫ్ ఎనర్జీ విచ్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ది ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ న్యూట్రియంట్స్. ఇటీవలి కాలంలో పరిశోధనలు ద్వారా తెలిసినది ఏమిటంటే, కొంతమంది పిల్లల్లో వారి పూర్వీకుల లక్షణాలు కూడా వంశపారంపర్యంగా సంక్రమించడం జరుగుతుంది అని కనుగొన్నారు. ఇన్హెరిటెన్స్ కారణం వలన సమ్ ఆఫ్ ది చైల్డ్స్ గెటింగ్ ఒబేస్ డ్యూ టు ఇన్హెరిటెన్స్. ఇక స్థూలకాయం కలిగిన పిల్లలు పెద్దవారు అయ్యే కొద్దీ వారిలో కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తడం జరుగుతుంది. అవి హృదయ సంబంధమైన మరియు మూత్ర సంబంధమైన మరియు మధుమేహము వంటి వ్యాధులకు పిల్లలు గురి అవ్వడం జరుగుతుంది. వెన్ ద ఒబేస్ చైల్డ్ గ్రో, they will be target of many diseases like diabetes, cardiovascular, renal, gallbladder problems. The next important subtopic is vitamins. Vitamins are organic substances. These are micronutrients. Our body requires these vitamins in small quantities, but these vitamins plays a major role in different metabolic activities in our body, and also these vitamins helps us to keep our body healthy, which gives immunity to our body. Generally, we are not suffering from vitamin deficiency because the source of vitamins to our body is of two ways. One is the diet and the other is bacteria present in the intestine that synthesize and supplies vitamins to the body. విటమిన్లు అనేవి కర్బన సంబంధ పదార్థాలు. ఇవి మన శరీరానికి తక్కువ మొత్తంలోనే అవసరమవుతాయి. వీటిని మనము సూక్ష్మ పోషకాలు అని కూడా పిలుస్తాము. ఇవి మన శరీరానికి తక్కువ మొత్తంలో అవసరమైనప్పటికీ మన శరీరంలో జరిగే అనేక జీవక్రియలకు ఇవి చాలా అవసరం. అలాగే వైటమిన్స్ అనేవి మనం ఆరోగ్యంగా ఉండడంలో కూడా ప్రముఖ పాత్రను వహిస్తాయి. సాధారణంగా మనకు విటమిన్ల లోపము అనేది ఉండదు. ఎందుకనగా మన శరీరానికి అవసరమైన విటమిన్లు 2 మార్గాల ద్వారా మనం పొందుతాము. మొదటిది మనం తీసుకునే ఆహారం ద్వారా అయితే, రెండవది మన యొక్క ఆహార వాహికలో, ఆహార నాళంలో ఉండే ఉపయోగకరమైన బ్యాక్టీరియాలు విటమిన్లను తయారు చేసి మన శరీరానికి అందిస్తాయి. డిపెండ్స్ ఆన్ దేర్ నేచర్, విటమిన్స్ ఆర్ classified into 2 groups.
One is water soluble vitamins and the other is fat soluble vitamins. Water soluble vitamins are vitamin B complex and vitamin C, and fat soluble vitamins are vitamin A, D, E and K. విటమిన్లను అవి కరిగే గుణం ఆధారంగా నీటిలో కరిగే విటమిన్లు మరియు క్రొవ్వులో కరిగే విటమిన్లుగా విభజించారు. నీటిలో కరిగే విటమిన్లు విటమిన్ సి మరియు బి కాంప్లెక్స్ విటమిన్లు, క్రొవ్వులో కరిగే విటమిన్లు విటమిన్ ఏ, డి, ఈ, కే అనే 4 విటమిన్లను అందులో చేర్చడం జరిగింది. నీటిలో కరిగే విటమిన్లలో మొదటిది బి కాంప్లెక్స్ విటమిన్. 1వ విటమిన్ విటమిన్ బి1. దీని రసాయనిక నామం థైమిన్, కెమికల్ నేమ్ థైమిన్. రిసోర్సెస్: cereals, ఆయిల్ సీడ్స్, వెజిటబుల్స్, మిల్క్, మీట్, ఫిష్, ఎగ్. డెఫిషియన్సీ డిసీజ్: ఇది లోపిస్తే వచ్చే వ్యాధి బెరీ. ఈ వ్యాధి యొక్క లక్షణాలు: సిమ్టమ్స్ వామిటింగ్, ఫిట్స్, లాస్ ఆఫ్ అపెటైట్, డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్, పెరాలసిస్. వాంతులు, మూర్ఛ, బరువు తగ్గిపోవడం, ఆకలి వేయకపోవడం, శ్వాసలో ఇబ్బందులు మొదలైనవి కలుగుతాయి. విటమిన్ బి2 రిబోఫ్లేవిన్. వనరులు: మిల్క్, ఎగ్, లివర్, కిడ్నీ, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్. ఆకుపచ్చని కూరగాయలు, పాలు, గుడ్లు మరియు కాలేయంలో లభిస్తుంది. లోపిస్తే వచ్చే వ్యాధి డెఫిషియన్సీ డిసీజ్, గ్లాసైటిస్. ఈ వ్యాధి లక్షణాలు: సిమ్టమ్స్ ఆఫ్ దిస్ డిసీజ్: మౌత్ క్రాక్స్ అట్ కార్నర్స్, నోటి మూలలు పగుళ్ళు, రెడ్ అండ్ సోర్ టంగ్, నాలుక పూయడం, ఫోటోఫోబియా, కాంతి వైపు చూడలేకపోవడం, స్కేలీ స్కిన్, చర్మంపై పగుళ్ళు. బి3 విటమిన్ బి3 కెమికల్ నేమ్, రసాయనిక నామం నియాసిన్. లభించే పదార్థాలు: కిడ్నీ, లివర్, మీట్, ఎగ్, ఫిష్, ఆయిల్ సీడ్స్. లోపించే వచ్చే వ్యాధి డెఫిషియన్సీ డిసీజ్, పెల్లాగ్రా. ఈ వ్యాధి లక్షణాలు: డెర్మటైటిస్, డయేరియా, లాస్ ఆఫ్ మెమరీ, స్కేలీ స్కిన్. పెల్లాగ్రా వ్యాధి లక్షణాలు: చర్మ సంబంధమైన లక్షణాలు మరియు జ్ఞాపక శక్తి కోల్పోవడం, స్కేలీ స్కిన్. విటమిన్ బి6 రసాయనిక నామం పైరిడాక్సిన్. లభించు వనరులు: సెరీల్స్, పప్పుధాన్యాలు, ఆయిల్ సీడ్స్, వెజిటబుల్స్, మిల్క్, మీట్, ఫిష్, ఎగ్, లివర్. కాయగూరలు, నూనెలు, పాలు, గుడ్లు, మాంసం. లోపించినప్పుడు వచ్చు వ్యాధి డెఫిషియన్సీ డిసీజ్, ఎనీమియా, రక్తహీనత. లక్షణాలు: హైపర్ ఇర్రిటబిలిటీ, నాసియా, వామిటింగ్, వాంతి, తలనొప్పి మరియు చికాకు కలగడం. విటమిన్ బి12 సైనకోబాలమిన్. లభించు పదార్థాలు: ఇవి ఆహారం ద్వారా మాత్రమే కాకుండా మన శరీరంలో ఉండే బ్యాక్టీరియాల వలన మనకి ఇది లభిస్తుంది. లోపిస్తే వచ్చే వ్యాధి అతి రక్తహీనత, పెర్నీసియస్ ఎనీమియా. సిమ్టమ్స్: లీన్ అండ్ వీక్, లెస్ ఎపిటైట్. ఆకలి మందగించడము మరియు నీరసంగా సన్నంగా అయిపోవడం అనేది ఈ వ్యాధి యొక్క లక్షణాలు. నెక్స్ట్ బి కాంప్లెక్స్ విటమిన్ ఫోలిక్ యాసిడ్. రిసోర్సెస్: లివర్, మీట్, ఎగ్, మిల్క్, ఫ్రూట్, సెరీల్స్, లీఫీ వెజిటబుల్స్. పప్పుధాన్యాలు, కాయగూరలు మరియు మాంసం, పాలు, గుడ్లు. లోపించినప్పుడు వచ్చే వ్యాధి ఎనీమియా, రక్తహీనత. ఫోలిక్ యాసిడ్ లోపించినప్పుడు వచ్చు ఎనీమియా యొక్క లక్షణాలు: డయేరియా, లాస్ ఆఫ్ ల్యూకోసైడ్స్, ఇంటెస్టైనల్ మ్యూకస్ ప్రాబ్లమ్స్, అతి విరేచనాలు మరియు తెల్ల రక్త కణాల సంఖ్య తగ్గిపోవడం. నెక్స్ట్ పాంటోథెనిక్ యాసిడ్. వనరులు: స్వీట్ పొటాటో, గ్రౌండ్ నట్స్, వెజిటబుల్స్, లివర్, కిడ్నీ, ఎగ్స్. లోపించినప్పుడు వచ్చు వ్యాధి బర్నింగ్ ఫీట్, అరికాలలో మంట. సిమ్టమ్స్: వాకింగ్ ప్రాబ్లమ్స్ మరియు స్ప్రెయిన్, నడిచినప్పుడు ఇబ్బందులు కలగడం అనేది ఈ వ్యాధి లక్షణం.
Biotin, one of the another B complex vitamin, biotin. Resources: pulses, nuts, vegetables, liver, milk, kidney. వనరులు: పప్పు ధాన్యాలు, కాయగూరలు, లివరు, మిల్క్, కిడ్నీ. డెఫిషియన్సీ డిసీజ్, నర్వ్స్ డిజార్డర్, నాడీ సంబంధమైన వ్యాధులు వస్తాయి. సిమ్టమ్స్: ఫ్యాటిగ్యూ, మెంటల్ డిప్రెషన్, మజిల్ పెయిన్స్, కండరాల నొప్పులు మరియు మానసిక రుగ్మతలు ఏర్పడతాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ వాటర్ సాల్యుబుల్ విటమిన్ ఈజ్ విటమిన్ సి. Chemical name is ascorbic acid. This vitamin helps us for protecting our body and also helps in wound healing, helps in growth and repair of tissues. It increases iron absorption in the body and also synthesizing collagen. విటమిన్ సి అనేది గాయాలు మాన్పడానికి, కొల్లాజన్ తంతువులు ఏర్పడడానికి, శరీర పెరుగుదలకు, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతగానో ఉపయోగపడే విటమిన్. ఆస్కార్బిక్ యాసిడ్ రిసోర్సెస్: గ్రీనీ లీఫ్ వెజిటబుల్స్, సిట్రస్ ఫ్రూట్స్, స్ప్రౌట్స్. సిట్రస్ ఫలాలలో ఎక్కువగా విటమిన్ సి అనేది లభిస్తుంది మరియు ఆకుపచ్చని కాయగూరలు, ఆకుకూరల్లో విటమిన్ సి లభిస్తుంది. ఇది లోపిస్తే వచ్చే వ్యాధి స్కర్వీ. స్కర్వీ సిమ్టమ్స్: డిలే ఇన్ హీలింగ్ ఆఫ్ వూండ్స్, ఫ్రాక్చర్స్ ఆఫ్ బోన్స్, గాయాలు తొందరగా మానకపోవడం, ఎముకలు విరుపు అనేవి దీని యొక్క లక్షణాలు. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్, క్రొవ్వులో కరిగే విటమిన్లు. మొదటిగా విటమిన్ ఏ. కెమికల్ నేమ్ రెటినాల్. దిస్ విటమిన్ హెల్ప్స్ us to prevent infections, plays an important role in reproduction and also helps us for skeletal growth and very important for the normal vision. ఈ విటమిన్ మన యొక్క కళ్ళు సరిగా పనిచేయడానికి, చూడడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. రిసోర్సెస్: లీఫీ వెజిటబుల్స్, క్యారెట్, టొమాటో, పంప్కిన్, పపాయా, మ్యాంగో, మీట్, ఫిష్, ఎగ్, లివర్, మిల్క్, కాడ్ లివర్, షార్క్ లివర్ ఆయిల్స్. డెఫిషియన్సీ డిసీజెస్: ఐ అండ్ స్కిన్ డిసీజెస్. సిమ్టమ్స్ లక్షణాలు: నైట్ బ్లైండ్నెస్, జెరాఫ్థాల్మియా, కార్నియా ఫెయిల్యూర్, స్కేలీ స్కిన్, చర్మం పొడిబారడం, రేచీకటి మరియు కంటిపై పొరలు ఏర్పడడం, శుక్లపటలం చిరిగిపోవడం అనేవి విటమిన్ ఏ లోపం వలన వచ్చే కంటి సంబంధమైన వ్యాధులు. విటమిన్ డి. కెమికల్ నేమ్ కాల్సిఫెరాల్. Vitamin D helps us for the formation of teeth and bones in the body. విటమిన్ డి అధికంగా లభించే పదార్థాలు లివర్, ఎగ్, బటర్, కాడ్ లివర్ ఆయిల్, షార్క్ లివర్ ఆయిల్ మరియు ఆహారంతో పాటుగా ఉదయం పూట తగిలిన సూర్యకాంతి కిరణాలు మన శరీరంలో ఉండే కొవ్వులను విటమిన్ డిగా మార్చడం అనేది జరుగుతుంది. కావున మార్నింగ్ సన్ రేస్ ఆల్సో హెల్ప్స్ అస్ టు ప్రిపేర్ విటమిన్ డి ఇన్ ద బాడీ. డెఫిషియన్సీ డిసీజ్ రికెట్స్. లోపిస్తే వచ్చే వ్యాధి రికెట్స్. సిమ్టమ్స్: ఇంప్రాపర్ ఫార్మేషన్ ఆఫ్ బోన్స్, ఎముకలు సరిగా అభివృద్ధి చెందకపోవడం, నాక్ నీస్, దొడ్డు కాలు, స్వాలెన్ రిస్ట్, డిలేడ్ డెంటిషన్, వీక్ బోన్స్, మృదువైన ఎముకలు ఏర్పడడం మరియు దంతాలు సరిగా అమరకపోవడం మరియు అభివృద్ధి చెందకపోవడం అనేవి వీని యొక్క లక్షణాలు. నెక్స్ట్ విటమిన్ ఇ.
కెమికల్ నేమ్ టోకోఫెరాల్. ఇవి లభించే పదార్థాలు ఫ్రూట్స్, వెజిటబుల్స్, స్ప్రౌట్స్, మీట్, ఎగ్, సన్ఫ్లవర్ ఆయిల్. నూనెలు, పండ్లు, కూరగాయలు మరియు మొలకెత్తు విత్తనాలలో, మాంసము, గుడ్లలో ఇది మనకు లభిస్తుంది. డెఫిషియన్సీ డిసీజ్, ఫెర్టిలిటీ డిజార్డర్స్ అనగా వంధ్యత్వము. సిమ్టమ్స్, స్టెరిలిటీ ఇన్ మేల్స్ పురుషులలో వంధ్యత్వము, అబార్షన్స్ ఇన్ ఫీమేల్స్ స్త్రీలలో గర్భస్రావము అనేవి విటమిన్ ఈ లోపం వలన వచ్చే వ్యాధులు. క్రొవ్వులో కరిగే విటమిన్లలో మరొక ప్రధానమైనది విటమిన్ కే. ద కెమికల్ నేమ్ ఈజ్ ఫిల్లోక్వినోన్. ఇవి లభించు పదార్థాలు గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అండ్ మిల్క్, ఆకుపచ్చని కాయగూరలు మరియు పాలు. ఇవి ఆహారంతో పాటుగా మన శరీరంలో ఉండే ఉపయోగకరమైన బ్యాక్టీరియాలు కూడా కొద్ది మొత్తంలో దీనిని మన శరీరంలో తయారు చేయడం జరుగుతుంది. డెఫిషియన్సీ డిసీజ్ ఈజ్ బ్లడ్ క్లాటింగ్. సిమ్టమ్స్ ఆర్ డిలే ఇన్ బ్లడ్ క్లాటింగ్. రక్తము గడ్డకట్టుటకు ఎక్కువ సమయం తీసుకోవడం మరియు ఓవర్ బ్లీడింగ్, అధిక రక్తస్రావము అనేది విటమిన్ కే లోపము వలన సంభవిస్తుంది. ఓకే డియర్ చిల్డ్రన్, ఐ హోప్ యు ఆల్ అండర్స్టూడ్ వెల్. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. డిస్క్రిప్షన్లో ఇవ్వబడినటువంటి గూగుల్ ఫామ్ను పూర్తి చేసి మీ తరగతి ఉపాధ్యాయునికి పంపవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.